సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో చిన్న నందిగామ గ్రామాన్ని అన్ని వసతులు కల్పించి రాష్ట్రంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని అందుకు పార్టీ బలపరిచిన దత్తాత్రేయరావును ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల ముఖ్య నాయకులు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు యూసఫ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందారం ప్రసాద్, మండల ముఖ్య నాయకుడు నయ్యంలో చిన్న నందిగామ గ్రామంలో పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దత్తాత్రేయకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రచ్చకట్ట దగ్గర నేతలు మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో గత 70 సంవత్సరాల క్రితం ఎంపికైన సర్పంచులు అందించిన పాలన వేరని, ప్రస్తుతం గెలుపొందబోతున్న సర్పంచులు అందించబోతున్న పాలన వేరని నేతలు తెలిపారు. ఎందుకంటే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది సాక్షాత్తు రాష్ట్ర సీఎంని, అందుకు ప్రతి ఒక్కరూ కూడా గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఆలోచించి మరీ అధికార పార్టీకి ఓటు వేయాలని గ్రామస్తులకు నేతలు విజ్ఞప్తి చేశారు. పోటీ చేస్తున్న అభ్యర్థి దత్తాత్రేయరావు నిరంతరం పార్టీ అభివృద్ధికై మరియు ప్రజా సమస్యల పట్ల పరితపిస్తూ ఉంటారని నేతలు తెలిపారు. అలాంటి ప్రజల మధ్య ఉండే వ్యక్తిని ఎన్నుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని నేతలు మరోసారి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో భాగంగా ప్రతి గ్రామంలో ప్రచారం చేయడం జరుగుతుంది. కాకపోతే ఇవాళ చిన్ననందిగామ గ్రామం కొడంగల్ మండలంలో ఆదర్శ గ్రామంగా చేయాలని చెప్పి ఎందుకంటే ఇవాళ మీ గ్రామంలో ఎలక్షన్ లేకుండా ఏకగ్రీవంగా చేయాలని చెప్పి వినోద్ని మాట్లాడి దత్తాత్రేయ ఇద్దరిని ఒప్పించి చేస్తే సరే మధ్యలో ఎవరు ఉంటారు, కోతులు ఏడనెవరు వేస్తుంటారు, ఇలా జరుగుతుంటాయి. కాబట్టి ఇవాళ మీరు మండలంలోనే అత్యధిక మెజారిటీలో చిన్ననందిగామ గ్రామం సర్పంచ్ వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ ఏదున్నా మొదటి విడతగా మన మండలంలో ఏకగ్రీవంగా అయింది తేకల్కోడు, రెండవది చిన్ననందిగామ. తేకల్కోడ్లో కూడా అసలు వాళ్ళందరూ మాట్లాడుకొని చాలా ఓపికగా వాళ్ళు 2-3 రోజులు వాళ్ళు కూడా ఇట్లా టెన్షన్ పడి లాస్ట్ కు అందరు కూర్చొని గ్రామ పెద్దలు నిర్ణయించి ఏకగ్రీవం చేయడం జరిగింది. ఇలా చిన్ననందిగామ గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా ఏదున్నా ఇక ముందు కూడా ఇతర పార్టీలకు చోరు ఉండొద్దు. ఎక్కడ ఏమి విభేదాలు లేకుండా గ్రామ పెద్దలు అందరూ కూర్చొని గ్రామంలో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తారు. ఇవాళ మీ గ్రామంకు ఇండ్లు కానీ ఏది కానీ మండలంలో అత్యధికంగా ఫస్ట్ మొదటి ప్రాధాన్యత మీ గ్రామానికి ఇచ్చి మీ గ్రామంలో అసలు మళ్ళా ఒక సంవత్సరంలో అక్కడ రేకులు బండలు కనిపించకుండా మేమందరం ఆలోచన చేసి చొరవ తీసుకుంటాము. దానికి మీరు కూడా గ్రామస్తులు సహకరించి మద్దతు తెలిపాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు టీపీసీసీ మెంబర్ యూసుఫ్ అన్న మనందరికీ సుపరిచితుడు అన్న మాట్లాడాల్సింది. అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈరోజు నందిగామ గ్రామానికి చిన్న నందిగామ గ్రామానికి రావడం జరిగింది. గతంలో కూడా చాలా సార్లు వచ్చినాం, కానీ ఈసారి దేవుడు 2 అయ్యేళ్ల మధ్యలో నాకు నిలబడే అవకాశం దేవుడు కల్పించిండు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి అన్న దగ్గర మాట నడిచినప్పుడు వినోద్ గారు వచ్చి ఒకటే చెప్పిండు, అన్నా నేను సహకరిస్తా, మన ఊరు అభివృద్ధి చెందాలి. ఈ అవకాశం ఇప్పుడు ఎందుకంటే మన ముఖ్యమంత్రి మనకున్నారు, మనం 10 రూపాయలు తీసుకొని ఊరు కోసం ఆలోచన చేసి పెద్ద మనసు చేసి నేను దత్తయ్య ఎంత ఉంటా అని చెప్పిండు. దత్తయ్య కూడా ఏం చెప్పిందంటే నేను కూడా అందరినీ కలుపుకొని పోతా అని అతను కూడా ఒక మాట చెప్పిండు. పెద్దల మధ్యలో అయిన మాట నేను చెప్తున్నాను. ఎందుకంటే మన ఎమ్మెల్యేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకు ఎవరి దగ్గర పోయి దరఖాస్తు పెట్టాలి, సార్ 10 రూపాయలు రావాలి మనం తీసుకోవాలి ఏం లేదు. ఏది ఉన్నా ఈ రోజు ఎట్లా కలిసి కట్టుగా మీరు అందరు ఇక్కడ ఉండి ఈ రోజు మా సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తిరుపతి అన్న ఎవరిని బలపరిచిండ్రో ఆ అభ్యర్థికి మద్దతు పెద్ద ఎత్తున మీరు ఇక్కడ ఎట్లా వచ్చిండ్రో రేపటి అభివృద్ధి కూడా అదే ఇద్దరు కలిసి మంచిగా ఊరిని అభివృద్ధి చేసుకోండి. ఎందుకంటే కొలంగల్కు దగ్గరైన గ్రామం. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి సార్కి చిన్ననందిగామ అంటే చాలా ప్రేమ. చాలా సార్లు ఇక్కడ రావడం సార్ కూడా జరిగింది. చిన్ననందిగామ అంటే చాలా ప్రేమ అయినది. దానికోసం ఈ రోజు మనకు అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికి చెప్పిందో వాళ్ళకి మనం ఓటు వేసుకుంటేనే రేపటికి సీఎం గారి దగ్గర సార్ మీరు చెప్పింది ఇతను గెలిపించుకొచ్చినాం, 10 రూపాయలు కాదు మాకు 20 రూపాయలు ఎక్కువ కావాలని